ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల వృత్తులకు ప్రభుత్వం అండగా నిలవాలన్న సంకల్పంతో నేడు 16 కులాలకు కార్పొరేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కేబినెట్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక ఆవిష్కరణ అన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్వీర్ ముదిరాజ్ ఇందిరమ్మ రాజ్యంలో సవర్ణ వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించే కోణంలో ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఈ కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాలకు ఒక చేయూత దొరకడంతో పాటు కనుమరుగవుతున్న కుల వృత్తులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మాకు కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుందని విశ్వసించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను 100 రోజులలోపు అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అదేవిధంగా కుల వృత్తులకు ఆర్థికంగా సహాయాన్ని అందించి వారిని బలోపేతం చేసేందుకు కుల వృత్తులకు సాంకేతికత జోడించి మరింత ముందుకు తీసుకువెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించింది. చివరికి వాటిని కూడా ఖర్చు చేయలేదు. మా ప్రభుత్వం అలా కాకుండా బలహీన వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారిని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ముదిరాజుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టడం ఒక హర్షణీయమని దీన్ని స్వాగతిస్తున్నామన్నారు. ముదిరాజులం అంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ముదిరాజులను అన్ని విధాలు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.